hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మనం డేని ఎప్పుడు కూడా ప్లెజెంట్ గా స్టార్ట్ చేయాలని అనుకుంటాం కదండి. దానికి మనం మెంటల్ గా ఎంత ప్రిపేర్ అవ్వాలో మన బాడీని కూడా ఫిజికల్ గా అంతే ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం మంచి డీటాక్స్ డ్రింక్ తో స్టార్ట్ చేస్తే డే మన బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బాడీలోని టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుట్ అవుతుంది కాబట్టి. సో మనకి పొద్దున్నే టీ కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీకు టీ కాఫీలు అలవాటు లేకపోతే కనుక బెటర్ టు హ్యావ్ ఎనీ డీటాక్స్ వాటర్ అనమాట. డీటాక్స్ వాటర్ లో మనకు చాలా రకాలు ఉంటాయండి. చాలా మంది ధనియాలు నానబెట్టిన నీళ్లు, జీలకర్ర నానబెట్టిన నీళ్లు, సోంపు, లేకపోతే గుమ్మడి జ్యూస్, లేకపోతే వెజిటబుల్ జ్యూస్, ఇలాంటి రకరకాలు తాగుతూ ఉంటాం. బట్ స్టాండర్డ్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసింది ఏంటంటే తేనె, నిమ్మకాయ, వామ్ వాటర్. అలానే హాట్ వాటర్ కదండి, వామ్ వాటర్. వాటర్ వామ్ గా ఉండాలన్నమాట. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే మనకి మంచిది అని చెప్పి ఇది మాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అలవాటు. సో నేను ఎక్కువ ఒకటే డీటాక్స్ డ్రింక్ ని కంటిన్యూగా యూజ్ చేయను అనమాట. దాని మధ్యలో మారుస్తూ ఉంటాను. సో ఏదైనా సరే ఒక 1 వీక్ or 10 days తాగుతుంటా, మళ్ళీ మార్చేస్తూ ఉంటా అనమాట. సో ఇప్పుడు ఈ 1 week 10 days గాను ఐఎమ్ హ్యావింగ్ మై డీటాక్స్ వాటర్ విచ్ ఇస్ లెమన్, హనీ అండ్ హాట్ వాటర్. మార్నింగే ఇంకా బాల్కనీలోకి వచ్చి మొక్కలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఈ రోజు శంకుపూల చెట్టుకి శంకుపూలు బాగానే పూసినాయి. యాక్చువల్ గా ముందు చూసుకోలేదు, లేకపోతే వచ్చి ఫస్ట్ ఈ బ్లూ టీ చేసుకునేదాన్ని. చాలా మంది అన్నారు ఇలా కాయలు ఆల్రెడీ ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా, అవి తీసేస్తూ ఉంటే మంచిగా ఎక్కువ పువ్వులు వస్తాయి అని అంటారు. ఇప్పుడు హార్డ్లీ నాకు ఒక 3 to 4 ఫ్లవర్సే వస్తున్నాయి. సో మేబీ కొంచెం వాటిని పాత అన్ని తీసేసి కాయలన్నీ తుంపేసి కొంచెం ట్రిమ్మింగ్ లాంటిది చేస్తే బాగా వస్తుందేమో ఇంకా అని అనుకుంటున్నాను. సో ఆ పువ్వులు, మొక్కలు అవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకొచ్చి ప్లెజెంట్ గా కూర్చొని నిదానంగా నా వాటర్ ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఏ వాటర్ నైనా సరే, ఇప్పుడు టీ కాఫీలు ఎలా తాగుతామండి, గబగబా తాగేయం కదా, కూర్చొని సిప్ బై సిప్ తాగుతాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అవి వేడిగా ఉంటాయి కాబట్టి అలా తాగుతాం. బట్ అదే కాదు, ఏ జ్యూస్ అయినా ఏ డీటాక్స్ వాటర్ ఏదైనా సరే అలా కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ తాగాలన్నమాట. ఒకేసారి గడగడా తాగేయడం కన్నా అలా కొద్ది కొద్దిగా తాగితే మన బాడీకి మంచిది అని అంటారు. సో ఎస్పెషల్లీ మార్నింగే ప్రశాంతంగా కూర్చొని ఈ రోజు ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం, ఏమేమిటి అని అనుకొని అలా కూర్చొని హాయిగా నిదానంగా స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ ఫీలే వేరుంటది. ఎందుకంటే రోజు ఇలాంటి ఆఫర్ రాదు. రోజు హడావిడిగా వంటలు చేయడాలు, బాక్సులు పెట్టడాలు ఉంటది కాబట్టి ఇలాంటి ఛాన్స్ దొరకదు. సో అలా ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐ స్టార్ట్ ఇన్ ఏ స్లో పేస్ అనమాట. కట్ చేస్తే అంటే చికెన్ ని కట్ చేస్తే ఈ రోజు మా ఇంట్లో లంచ్ కి చికెన్ చేస్తున్నాను అనమాట. అది కూడా నార్మల్ చికెన్ కాదండో, పాలక్ చికెన్ అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి కలిపేసి ఇంకా ఎక్కువ న్యూట్రిషియస్ గా ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తుంటాం కదా మనము. సో అలాగే ఇందులో నేను పాలక్ చికెన్ చేస్తున్నాను అనమాట, నార్మల్ చికెన్ కాకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ పాలకూర కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం హెల్దీ అనమాట. దీని రెసిపీ కావాలి, నేను ఎలా చేస్తాను అన్నది కావాలి అని అంటే డూ డెఫినెట్లీ కమెంట్. నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఈ రోజు అయితే కొంచెం క్విక్ గా చేసేస్తున్నా అనమాట, అందుకే మొత్తం రెసిపీ అయితే మీకు షేర్ చేయట్లేదు. పాలక్ చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా కూడా తిన్నట్టుంటుంది, రెగ్యులర్ చికెన్ లా ఎప్పుడు ఒకేలాంటి కర్రీ కాకుండా. సో మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీ పట్ల, మన హెల్త్ పట్ల ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ మన డైట్ పట్ల కూడాను. అండ్ అలాగే ఏజింగ్ ప్రాసెస్ లో మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. మన స్కిన్ పట్ల కూడా మనం చాలా సైన్స్ చూస్తుంటాం. బేసిక్ గా ఫస్ట్ కనిపించే ఏంటి అని అంటే ఫైన్ లైన్స్, రింకిల్స్, స్కిన్ లోని డల్నెస్, ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, విచ్ ఇస్ న్యాచురల్. ఎవరి ఏజ్ పెరుగుతున్నా సరే ఇవి కనిపిస్తూ ఉంటాయి. మనం దీన్ని కంప్లీట్ గా స్టాప్ చేయలేం, కానీ దీన్ని మనము కొంచెం స్లో డౌన్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ని. దానికి మనకి రకరకాల డిఐవైస్ ఉన్నాయి చాలా మటుకు. అన్ని రకాల డిఐవైస్ వాడాలి అని అంటే నేను కూడా రకరకాల డిఐవైస్ అన్ని పెడతా ఉంటా, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దేన్నైనా సరే కన్సిస్టెంట్ గా ఏదైతే మనం మెయింటైన్ చేయగలమో దాన్ని బట్టే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, దాని రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే నవేడేస్ మనకున్న వర్క్ స్ట్రెస్, లేకపోతే మనకున్న పనులతో ఎవ్రీబడి సో బిజీ. సో మనం ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. దానివల్ల మన ఏజింగ్ ప్రాసెస్ అనేది మన ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇవన్నీ మీరు కూడా చూస్తున్నట్లయితే కనుక దీని అంతటికీ ఇది ఒక కారణం ఏంటంటే మన స్కిన్ లోని కొలాజన్.
కొలాజన్ అంటే మనందరికీ తెలిసిందే కదండి, మన స్కిన్ ని ఎలాస్టిసిటీ పెంచడానికి, గ్లోయింగ్ గా ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తామట. ఎలాస్టిసిటీ తగ్గడం వల్లే మనకి రింకిల్స్ వస్తాయి. మనం బేసిక్ గా 25+ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క ఇయర్ 1% ఆఫ్ దిస్ కొలాజన్ మన స్కిన్ లోంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది, విచ్ ఇస్ ఎ న్యాచురల్ ఫినామినా. దాన్ని మనం స్లో డౌన్ చేయాలి అంటే మన స్కిన్ లోని కొలాజన్ ని బూస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం అయితే మనము యూ కెన్ ట్రై దిస్ వన్, విచ్ ఇస్ HK Vitals కొలాజన్. సో నేనైతే కిచెన్ లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే బిజీ స్కెడ్యూల్లో బిజీ పనుల్లో మనం మర్చిపోతూ ఉంటాము. సో మనం ఇలా కిచెన్ లో ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా చూడగానే మనకు గుర్తొస్తుంది. మనం హ్యాపీగా, మనం ఆబ్వియస్లీ మన రూమ్ ఇదే కదా, కిచెన్ లోనే ఉంటాము, మనం వెంటనే మిక్స్ చేసేసుకొని తాగేయచ్చు. ఇదేంటంటే మనము ఇలా మనకి పౌడర్ ఫామ్ లో వస్తుంది అనమాట. దీనిలో కొలాజన్ అంటే ఓన్లీ కొలాజన్ మాత్రమే కాదండి, కొలాజన్ పెప్టైడ్స్ తో పాటు వైటమిన్ C, E ఇంకా హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీనిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక్క స్కూప్, రోజుకి ఒక్క స్కూప్ కూడా మనకు అందులోనే ఉంటుంది, ఒక్క స్కూప్ యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే వాటర్లో అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇది దీనిలో ఉన్న కొలాజన్ ఆబ్వియస్లీ మన స్కిన్ ని ఫర్మ్ చేసి ఎలాస్టిసిటీని పెంచడానికి హెల్ప్ చేస్తే, దీనిలో ఉన్న వైటమిన్ C అండ్ E మన స్కిన్ ని గ్లోయింగ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే దీంట్లో హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంది కదా, అది మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. స్కిన్ లో హైడ్రేషన్ తగ్గినప్పుడు కూడా మనం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇలాగా మన రోజులో మనకు కుదిరినప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో ఈ పౌడర్ ని మిక్స్ చేసేసుకొని తాగేస్తే ఇది మన స్కిన్ లోని ఎలాస్టిసిటీని పెంచడమే కాకుండా మన స్కిన్ ని గ్లోయింగ్ గా కూడా ఉంచుతుంది అనమాట. అండ్ దీనిలో ఎటువంటి యాడెడ్ షుగర్స్ లేవు, అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. దీంతో 100% సేఫ్, అందుకనే ఎవరైనా సరే కన్జ్యూమ్ చేయొచ్చు. సో రోజులోని ఏ టైంలో అయినా సరే మనం హ్యాపీగా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి ఎప్పుడైనా సరే మనం దీన్ని ఒక గ్లాస్ రోజు తాగేస్తూ ఉంటే మన స్కిన్ లో గ్లోని మనమే చూడొచ్చు అనమాట. సో స్కిన్, ఇప్పుడు నా స్కిన్ చూస్తున్నారా మీరు, I have literally applied nothing. నా స్కిన్ పైన ఏమీ లేదు, నథింగ్ ఆన్ మై స్కిన్. బట్ స్టిల్ మనం మన స్కిన్ ని ఇలా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే పోషణ అనేది మనం ఇంటర్నల్ గా ఇవ్వాలి. పైన మనము రకరకాల క్రీమ్స్, సీరమ్స్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు, బట్ పోషణ లోపల నుంచి ఏదైతే ఇస్తామో అదే మోర్ ఎఫెక్టివ్ కదా. సో అలా మీరు ఒకవేళ ఒక మంచి కొలాజన్ బూస్టర్ కోసం చూస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ ట్రై HK Vitals, ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా అనమాట. సో చాలా ఎఫెక్టివ్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ కూడా. ఇన్ కేస్ మీరు ఈ HK Vitals కొలాజన్ కనుక మీరు ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. hkvitals.com అన్న వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నా కూపన్ కోడ్ MOM10 అన్నది మీరు యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది మంచి ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ నాలా మీరు కూడా మర్చిపోతారు అనుకుంటే కిచెన్ లో అలా పెట్టేసుకోండి, ఎందుకంటే మనం ఏదో కుక్ చేయడానికి కిచెన్ లో అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాము. సో ఇది ఎదురుగా చూడగానే మనకు గుర్తొస్తుంది అనమాట, ఓ హ్యావ్ టు టేక్ దిస్ కదా అని చెప్పి వెంటనే తాగేసేయచ్చు. అందుకే కన్వీనియంట్ గా ఎదురుగా పెట్టుకున్నాను అనమాట ఈ బాక్స్ ని. మన చికెన్ కర్రీ కూడా ఫినిష్ అయిపోతుంది, ఇంక ఇది కూడా ఫినిష్ అయిపోతే కిచెన్ లో పని అయిపోయినట్టే, వెళ్ళి మిగతా పనులు చూసుకోవాలి. ఓడు బాస్కెట్ బాల్ ఈరోజు, ఎందుకంటే బాస్కెట్ బాల్ షూస్, బాస్కెట్ బాల్ బ్యాగ్ బయలుదేరారు. అయ్యగారిని దించేసి వద్దాం మనం. ఆ అయ్యగారు క్రికెట్కి వెళ్ళారు, ఈ అయ్యగారు బాస్కెట్ బాల్కి వెళ్తున్నారు ఇప్పుడు. సో అక్కడ అటు వెళ్ళాడు క్రికెట్కి, ఇప్పుడు మళ్ళీ మన డ్రైవర్ డ్యూటీ అనమాట. ఇప్పుడు మనం చిన్న ఆయన తీసుకొని బాస్కెట్ బాల్, చిన్న ఆయనకి బాస్కెట్ బాల్ మ్యాచ్ ఉంది ఇప్పుడు. సో చిన్న ఆయన డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. పొద్దున్నే సాకేత్ని డ్రాప్ చేసి వచ్చాను క్రికెట్ మ్యాచ్కి. క్రికెట్కే పెద్ద కిట్టు అది ఇది అన్నీ ఉంటాయి, కార్లో తీసుకురావాలన్నట్టు ఉంటుంది. బాస్కెట్ బాల్, ఫుట్బాల్ పర్వాలేదు, వాటికి ఎక్కువ కిట్టు లగేజ్ అది ఏముండదు, చిన్న బ్యాగ్ సరిపోతుంది. సో ఇప్పుడు వీడు బాస్కెట్ బాల్ వీడిని దింపేసి వచ్చేద్దాం, బైక్ పైన వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోవచ్చు బైక్ పైన అయితే. కార్లో అంటే చాలా, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే తప్పదు, కానీ ఇక్కడిక్కడికి బైక్ పైన వెళ్తే చాలా త్వరగా వెళ్ళిపోతాం, కానీ కార్లో వెళ్తే చాలా టైం పట్టేస్తుంది అనిపిస్తుంది నాకు. అమ్మ ఎందుకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు డ్రైవర్ డ్యూటీలానే ఉంది. పొద్దున్న ఆడిని దింపు, మళ్ళీ తర్వాత వాడు మ్యాచ్ అయిన తర్వాత వాడిని తీసుకురా, వీడిని దింపు, వీడిని తీసుకురా, మళ్ళీ నాకు ఇంట్లో ఏమన్నా సామాన్లు కావాలంటే నేను తిరుగు, ఇదే అయిపోతుంది సగం దింపడాలు తేవడం. అయితే వీడికి చెప్పా, మ్యాచ్ అయిపోయాక చెప్పు, నేను బుక్ చేసేస్తాను ఓలా ఊబర్ ఏమన్నా,
వచ్చేద్దు కానీ నువ్వు అక్కడి నుంచి నేను అన్నా. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, అందుకని ఇప్పుడు మాత్రం నేను దింపుతాను, వచ్చేప్పుడు మాత్రం నేను ఊబర్ బుక్ చేస్తాను అని చెప్పాను. ఇంకా అదైతే బెటర్, ఒకటన్నా తప్పించుకోవచ్చు. సో లెట్స్ గో. మొత్తానికి ఇవ్వండి దింపేసి వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ సాకేత్ తీసుకురావడానికి వెళ్ళాలి. వాడి క్రికెట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే ఒక డ్యూటీ. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయిందండి. టైం 4 అవ్వగానే టీ పెట్టేస్తా అనమాట మావయ్య గారికి. సో అప్పుడే టీ పెట్టి పిల్లలకి స్నాక్స్ ప్రిపరేషన్ కి అదే అనమాట నా టైం. ఒక అలారం లాగా పెట్టేసుకుంటా. ఓకే 4 o'clock కి టీ పెట్టేసి మనం స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేస్తే, ఎందుకు రోజు పిల్లల స్కూల్ నుంచి ఆ టైంకే వస్తారు కాబట్టి కరెక్ట్ గా నాకు అన్ని సెట్ అయిపోతాయి అన్నట్టుగా. సో టీ పెట్టేసి, అండ్ ఈ రోజు చేస్తున్నాను పనీర్ శాండ్విచ్. పనీర్ ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది కదా, ఎస్పెషల్లీ పిల్లలు ఇప్పుడు స్పోర్ట్స్ ఆడి వస్తున్నారు కదా, చాలా ఆకలి మీద ఉంటారన్నమాట. సో వాళ్ళకి టమ్మీ ఫిల్లింగ్ గాను ఉండాలి, న్యూట్రిషియస్ గాను ఉండాలి. ఎందుకంటే ఓన్లీ ప్రోటీన్ అనే కాదు, వాళ్ళకి కార్బ్స్ ఇవన్నీ కూడా అందాలి. కాబట్టి నేను వెజ్ శాండ్విచ్ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు, కడుపు కూడా ఫిల్ అవుతుంది అన్నమాట వాళ్ళకి. సో అందుకని పనీర్ ఇక్కడ గ్రేట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ ఎలా చేస్తాను ఏంటి అన్న రెసిపీ రీసెంట్ గానే షేర్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసేయండి. లేదు మళ్ళీ కావాలి అని అనుకున్నా నాకు చెప్పండి, మీ టాక్స్ లో పోస్ట్ చేస్తాను ఓన్లీ ఈ పనీర్ శాండ్విచ్ రెసిపీ. దీంట్లో ఏంటంటే మనం కుక్ చేసే ప్రాసెస్ ఏం లేకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకునే విధంగా చేస్తా అనమాట. అంటే పొటాటోస్ బాయిల్ చేయి, లేకపోతే బఠానీ బాయిల్ చేయి, ఇంకేదో చేయి, ఇవన్నీ కాకుండా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్ గా అయిపోవాలి. ఎందుకంటే స్నాక్స్ ఏమైనా ఎప్పుడు క్విక్ గా అయిపోవాలని అనుకుంటూ ఉంటాను నేను. సో ఇక్కడ కొంచెం పనీర్ తురిమేసి, అలాగే ఒక 2 క్యారెట్స్ అవి కూడా తురిమేస్తాం. ఓన్లీ తురమడానికి కొంచెం టైం పడుతుందండి, లేకపోతే ఇన్స్టెంట్ గా అయిపోద్ది. అది కూడా మనం చిన్న పీసెసే కదా, మనం గ్రేటర్ లో వేయాల్సిన పని కూడా ఉండదు, అంటే మిక్సీలో వేయాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ ఇట్లా చేత్తో తురిమేస్తే సరిపోతుంది, చాలా క్విక్ గా అయిపోతుంది. టీ మరిగే లోపే మనం గ్రేట్ చేసుకోవాల్సిన క్యారెట్, పనీర్ ఇట్లాంటి గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, మిగతా అన్ని జస్ట్ వేసేసి మిక్సింగ్ చేసేయడమే కాబట్టి చాలా ఈజీగా స్టఫింగ్ రెడీ అయిపోద్ది. ఒకసారి స్టఫింగ్ రెడీ అయిపోయింది అంటే ఇంకా బ్రెడ్ లో పెట్టి కాల్చేయడమే కదా, అవి కూడా నిమిషాల్లో అయిపోతాయి అనమాట. సో ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి కదా. సో దీంట్లో కొంచెం ఆనియన్ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా వారు ఫోన్ చేశారు, నేను వచ్చేస్తున్నాను ఆఫీస్ నుంచి అని చెప్పి. జనరల్ గా ఆయన కొంచెం లేట్ వస్తారు, స్నాక్స్ టైం కి రారు, బట్ ఈ రోజు వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. సో దట్ ఆయన కూడా వచ్చాక తింటారు అని చెప్పి ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మన స్టఫింగ్ అయితే అంతా గ్రేట్ చేసుకోవాల్సినవి, కట్ చేసుకోవాల్సినవి వేసేసా. జస్ట్ పనీర్, క్యారెట్, ఆనియన్ వేసేసా. దానిలో కొత్తిమీర కొంచెము వేసేసి, మనకి ఆరిగానో ఉంటుంది కదా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కెచప్, మయోనీస్, సాల్ట్ వేసామంటే సరిపోద్ది. మన స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. బ్రెడ్ కి మనం బటర్ రాసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఒక చీజ్ స్లైస్ పెట్టి అటు ఇటు శాండ్విచ్ మేకర్ లో అయినా పెట్టచ్చు, లేదా ఇలా పాన్ పైన అయినా టోస్ట్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే ఒక ప్యాకెట్ మొత్తం ఖతం అయిపోతుంది ఒక్కసారికి. తీసుకొచ్చేస్తారుగా, తెలిసిందిగా ఎక్కడ. ఓకే కీస్ తీసుకున్నారా? మరి అదే కీస్ తీసుకోండి అంటే అన్ని ఒకేసారి చేసి పెట్టేసుకోకుండా ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు వెంటనే కాల్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే స్టఫింగ్ ఎలాగో రెడీగానే ఉంటుంది కదా. అండ్ ఇంకొక విషయం అండి, ఇలాంటి శాండ్విచ్లు అయ్యి చేసేటప్పుడు వైట్ బ్రెడ్ కాకుండా నో మైదా బ్రెడ్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ ఉన్నది కానివ్వండి, మల్టీ గ్రెయిన్స్ కానివ్వండి, హోల్ వీట్ అని ఉన్నది కానివ్వండి తీసుకోవాలన్నమాట. మైదా ఉండకూడదు. బ్రౌన్ బ్రెడ్ కూడా కాదండి, బ్రౌన్ బ్రెడ్ లో కూడా మైదా ఉందా లేదా అన్నది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చూసుకుంటే మనకు తెలుస్తుంది. 0 మైదా అని కానివ్వండి, నో మైదా అని కానివ్వండి మెన్షన్ చేసి ఉన్నదే తీసుకుంటా అన్నమాట. సో ఇది 100% హోల్ వీట్ బ్రెడ్ నేను ఇక్కడ యూజ్ చేసింది. You like it? Yes. Super. Do you want one more? Yes. Okay. తినుగో. Thank you. ఇంకా సాకేత్ ని మా వారు తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇంకా సౌమిత్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అసలు ఈ వింటర్స్ లో ఎంత త్వరగా చీకటి అయిపోతుందోనండి. బయట చూడండి ఆల్రెడీ మొత్తం అంతా చీకటి అయిపోయింది. టైం ఇంకా 5:45 అయింది. ఇంకా వాడిని తీసుకొచ్చేటప్పుడు అలాగే కొన్ని తెచ్చుకోవాల్సినవి కూడా సామాన్లు ఉన్నాయన్నమాట. సో అందుకని అవి కూడా తీసేసుకున్నాను. అంటే మన ప్లగ్ పాయింట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లగ్ లూజ్ కనెక్షన్ అయిపోయింది అనుకోండి. నేను ఛార్జింగ్ పెట్టాను అనుకుని పెట్టేసి వెళ్తున్నాను, తెర చూస్తే ఛార్జింగ్ అవ్వట్లేదు. వాట్ హ్యాపెండ్ అని అంటే ఆ ప్లగ్ లూజ్ ఉంటుంది అనమాట. ఇలా కాదు అని చెప్పి ఆ ప్లగ్ సాకెట్స్ మార్చేయాలి అని అనుకున్నాను అనమాట. అందుకనే ఆ ప్లగ్ సాకెట్స్ తీసుకుందాం అనుకున్నాను. రోజు అనుకుంటున్నాను బట్ మర్చిపోతున్నాను అనమాట. ఈ రోజు లేదు ఎలా అయినా సరే ఈ రోజు ఈ పని చేసేయాల్సిందే అని అనుకున్నా. ఎందుకంటే వి ఆల్ నో మొబైల్ ఎంత ఇంపార్టెంట్. అది ఛార్జింగ్ లేకపోతే గిలగల కొట్టేసుకుంటుంటాం
అనమాట. సో అది ఛార్జ్ పెట్టాను అనుకోవడం, అది ఛార్జింగ్ ఎక్కకపోవడం ఇలాగే అవుతుంది. ఎస్పెషల్లీ నా బెడ్రూమ్లో ప్లగ్ సాకెటే లూజ్ అయిందనమాట. సో ఓకే సరే ఈ రోజు మార్చేద్దాం అని చెప్పి వచ్చి ఈ ప్లగ్ సాకెట్స్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దట్ మనం ఎవరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదండి, ఇంక ఈ పనులు కూడా చేయకపోతే ఇంక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది ఎందుకు అనిపిస్తుంది అన్నమాట ఒక్కోసారి. ఈ ప్లగ్ సాకెట్స్ లో కూడా చాలా రకాలు దొరుకుతాయండి. అంటే యూనివర్సల్ ప్లగ్ సాకెట్స్ కూడా దొరుకుతాయి. మేము కిచెన్ లో యూజ్ చేసేవన్నీ అలాంటివి ఉంటాయి అనమాట. ఎందుకంటే సిడ్నీ నుంచి తెచ్చుకున్న ఎక్విప్మెంట్ కొంచెం ఉంటాయి కదా కిచెన్ గ్యాడ్జెట్స్ లాంటివి, వాటి కోసం యూనివర్సల్ ప్లగ్ సాకెట్ పెట్టించుకున్నా కిచెన్ లో. బెడ్రూమ్స్ లో వీటిలో పెద్ద ఏం వాడం కాబట్టి ఇక్కడ మాత్రం నార్మల్ వే తీసుకొచ్చాను. ఇవి కూడా బాగానే కాస్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటి 145 రూపీస్ అలా ఉన్నాయి. లాస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే సంథింగ్ అరౌండ్ 90 రూపీస్ అలా పడ్డట్టు గుర్తు నాకు. ఇంతలోనే అంత రేట్లు పెరిగినాయి అనుకున్నాను. ఈచ్ 145 అని అన్నారన్నమాట. ఇంక ఇంతటితో బయట తిరిగే పనులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకున్నాను. ముందు ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఈ ప్లగ్ సాకెట్ అవన్నీ మార్చేసుకొని డిన్నర్ చేసేసుకుని పడుకుంటే ఇవాళకి కేల్ ఖతం అనమాట. ఎంత లేట్ అయినా ఎంత అలసిపోయినా నైట్ టైం ఫేస్ క్లీన్ చేసుకొనే ఖచ్చితంగా పడుకోవాలండి, లేకపోతే మనకి పోర్స్ అన్ని క్లాగ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ హెచ్కే వైటల్స్ వాళ్ళదే కొలాజన్ ఫేస్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. దీనిలో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ డ్రై చేసేయకుండా స్కిన్ ని మాయిశ్చర్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోతే ఆ రోజు అంతా పడ్డ శ్రమ అంతా కూడా రిలీఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మంచిగా హమ్మయ్య ఆల్ టాస్క్స్ అకంప్లిష్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ హాయిగా నిద్ర పడుతుంది కూడా. సో ఫేస్ వాష్ చేసుకొని మంచిగా డ్రెస్ చేంజ్ అది చేసేసుకొని ఇంకా డిన్నర్ తినేసి హాయిగా పడుకోవడమే. So అదండి ఇవాల్టి నా వీడియో. That's it for today friends. See you all in another video. Till then take care and bye bye.